నువ్వు ఎలా కష్టపడాలంటే నీ బ్రతుకు దండగని అన్న ప్రతివాడు తిరిగి నీకు దండం పెట్టాలి. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై ఉన్న నమ్మకం పోతుంది. తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. జీవితంలో గెలుపు ఎంత ముఖ్యమైనదో ఓటమి నీకు నేర్పించలేకపోతే నువ్వు ఇంకా సరైన ఓటమిని చూడనట్టే. పక్కోడి సొమ్ము నీ దగ్గర దాయకు, నీ సొమ్ము పక్కోడి దగ్గర దాయకు. ఎందుకంటే నీ దగ్గర దాచింది అయితే నీదే బాధ్యత, నువ్వు పక్కోడి దగ్గర దాచింది అయితే నువ్వు వసూలు చెయ్యలేవు. ఎన్నో దాటుకొచ్చాను అన్న ధైర్యమో, ఇంతకంటే పరిస్థితులు దారుణం అవ్వవు అన్న నమ్మకమో తెలియదు, కానీ ఇంకా దేనికి అంతలా భయపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. ఆడది వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకుని రోడ్డు మీదకు విసిరేస్తాడు. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము. అదే విధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటి అంతటవే హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారతాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలు కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. మనకున్న సమస్యలకు 2 కారణాలు. 1 మరచిపోవాల్సినవి గుర్తించుకోవడం, 2 గుర్తించుకోవాల్సినవి మర్చిపోవడం. అసూయ పడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశ పడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం.